గౌరవల్లి ప్రాజెక్టు పొన్నం ప్రభాకర్ ద్వారానే పూర్తవుతుంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ కేజీఆర్ గార్డెన్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్మన్ ఐలేని అనిత, పలువురు కోహెడ మండల గ్రామ సర్పంచులు, కార్యకర్తలను పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులో 20 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రైల్వే ఆధారంగానే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. తను ఎన్నికైన తర్వాత ఎలాంటి వివక్ష లేకుండా పట్టణాభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేశారన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మరింత ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్, మాజీ ఎంపీపీ, ఇతర ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారికి స్వాగతం పలికారు. గత 2 సంవత్సరాలుగా ఎక్కడ కేబినెట్ సమావేశం జరిగినా, ఏ సమావేశం జరిగినా గౌరవల్లి ప్రాజెక్టు గురించి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారన్నారు. మేడారంలో జరిగిన సమ్మక్క సార్లమ్మ అమ్మవారి సన్నిధిలో జరిగిన కేబినెట్ లో కూడా హుస్నాబాద్ అభివృద్ధి గురించే పొన్నం మాట్లాడారన్నారు. గౌరవల్లి ప్రాజెక్టు భూసేకరణ ముందు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని, అప్పులు వడ్డీలు కట్టుకుంటూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి మంత్రులంతా కలిసి పనిచేస్తున్నామన్నారు. హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అనుకున్న పనులు పూర్తి చేసే బాధ్యత తనదన్నారు.